నామానికే మహిమ. చేరువచ్చిన మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము మత్తయి సువార్త 20వ అధ్యాయము. మత్తయి సువార్త 20వ అధ్యాయము ఉపమానాలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మిడిల్లో బ్రేక్ వచ్చింది. మరి ఎందుకో దేవుడు మరొకసారి ఈ ఉపమానాన్ని ధ్యానం చేయమని నన్ను ప్రేరేపించిన విధానాన్ని బట్టి నేను సిద్ధపడడం జరిగింది. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలు. ద్రాక్ష తోట గురించి, పనివారి గురించి మనకి ఒక ఉపమానం కనబడుతుంది. సో మనందరికీ సుపరిచితమైన లేఖన భాగమే, కానీ ఈరోజు దేవుడు దీనిలోంచి ఏం మాట్లాడుతున్నారో మనము నేర్చుకుందాము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 1వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నా. ఏలే అనగా పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. ఆమేన్. అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున్నే బయలుదేరి దినమునకు 1 దేనారము చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఇక్కడ మనకి పరలోక రాజ్యము గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉపమాన రీతిగా ఈ యొక్క వాక్య భాగాన్ని అక్కడ ఉన్న శిష్యులకు బోధిస్తూ ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే, ఒక ఇంటి యజమానిని పోలి ఉన్నది. ఈ ఇంటి యజమానుడు ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడిని ఇక్కడ మనం పెట్టుకుంటే ఒక ద్రాక్ష తోట ఉంది అంట. ఆయనకి ఒక ద్రాక్ష తోట ఉంది, దేవునికి ఒక ద్రాక్ష తోట ఉంది. ద్రాక్ష తోట అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే సంఘము అని కదా, లేదా ఇశ్రాయేల్ ప్రజలకు సాదృశ్యంగా కూడా ద్రాక్ష తోట చెప్పబడుతుంది. ఈ బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తాం. కానీ ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో మనం ఆ రెండు కూడా తీసుకోకూడదు. అది సంఘము కాదు, అది ఇశ్రాయేల్ ప్రజలకు కూడా సూచనగా లేదు. ఎందుకు అంటే ఇక్కడున్న ద్రాక్ష తోటని లూకాసు సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తే, లూకాసు వార్త 13వ అధ్యాయము 6వ వచనం నేను చదువుతున్నా. 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. సో ఇక్కడ కూడా ఒక ద్రాక్ష తోట మనకి కనబడుతుంది. దానికి మిడిల్లో ఒక అంజూరపు చెట్టు కూడా కనబడుతుంది. అయితే అతడు దాని పండ్లను వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్ల పండ్లను వెతక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీనివలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఇక్కడ మనందరికీ సుపరిచితమే. ఈ ద్రాక్ష తోట యజమాని ఎవరు అంటే తండ్రి అయిన దేవుడు. ద్రాక్ష తోట మాలి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన చెప్తున్నారు, ఈ అంజూరపు చెట్టు యొక్క ఫ్రూట్స్ కోసం వస్తున్నారంట. అక్కడ ద్రాక్ష పళ్ళ కోసం రాలేదు. తండ్రి అయిన దేవుడు ద్రాక్ష పళ్ళను వెతక రాలేదు, అంజూరపు చెట్ల పండ్లు మాత్రమే వెతకడానికి వచ్చారంట. అంటే మీనింగ్ ఏంటి? ద్రాక్ష తోట ఈ లోకానికి గుర్తుగా మనం తీసుకుంటే, ఈ లోకంలో మిడిల్లో ఆ చెట్టుని ఎక్కడ నాటారంట? ఆ చెట్టు ఒకటి మధ్యలో నాటారు. ఆ మధ్యలో నాటబడిన చెట్టు ఏంటంటే ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చి ఇశ్రాయేల్ అనే కంట్రీలో, అంటే ప్రపంచానికి నడిబొడ్డున మిడిల్లో నాటారు దేవుడు. కనాన్ దేశాన్ని వాళ్ళకి స్వాస్థ్యంగా ఇచ్చి వాగ్దాత్త భూమిలో వారిని నాటారు. నాటినప్పటి నుంచి దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నారంటే ఫ్రూట్స్ కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఫలించాలి అని కోరుకుంటున్నారు. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి నెతుకుతున్నారంట? 3 సంవత్సరాల నుంచి నెతుకుతున్నారంట. 3 అని ఎందుకు రాశారు అక్కడ దేవుడు? 10 ఏళ్ళు అవ్వచ్చు, 20 ఏళ్ళు అవ్వచ్చు, కానీ 3 సంవత్సరాలే అని ఎందుకు రాశారు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్యలోనికి వచ్చి అప్పటికి 3 సంవత్సరాల నుంచి వారికి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. కానీ వాళ్ళు అంగీకరించడం లేదు. యేసుక్రీస్తు ప్రభు ఏమని బోధిస్తున్నారు? పరలోక రాజ్యం సమీపంగా ఉంది, మీరు మారుమనసు పొంది మారుమనసుకు తగిన ఫలాలు ఫలించండి అని ప్రకటించడం మొదలుపెట్టారు. 3 ఏళ్ళ నుంచి వాళ్ళకి ప్రకటించిన చివరికి వచ్చినప్పటికీ వాళ్ళలో ఒక ఫలం కూడా
ప్రభుకి కనిపించట్లేదంట. అందుకని ఇక్కడ చెప్తున్నారు, 3 సంవత్సరాల నుంచి ఆ అంజూరపు చెట్ల పండ్లను వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకట్లేదు, దీన్ని నరికేసి పడేయమని చెప్తే తండ్రి అయిన దేవుడు ఇంకొక ఛాన్స్ ఇవ్వండి ప్రభు, ఇంకొక ఛాన్స్ అని తోటమాలిగా ఉన్న ప్రభువు వేడుకుంటున్నట్టుగా, విజ్ఞాపన చేస్తున్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అంటే ఈ ద్రాక్ష తోట అనేది లోకమైతే, లోకంలో నుంచి, ఐగుప్తు అనే లోకంలో నుంచి ఇశ్రాయేల్ ప్రజలను తీసుకొచ్చి నడిబొడ్డులో కనాను దేశంలో ఇశ్రాయేల్ ప్రజలను నాటి అక్కడ ఫ్రూట్స్ కావాలని దేవుడు వెతుకుతూ ఉన్నట్లు మనం చూస్తాం. ఈ ఉపమానం ఈ రెండు కనెక్ట్ చేసుకుంటే మనకి ఇప్పుడు ద్రాక్ష తోట దేనికి గుర్తుగా ఉందంటే లోకానికి గుర్తుగా ఉంది. రైట్? లోకంలో పని చేయడానికి తండ్రి అయిన దేవుడికి ఎవరు కావాల్సి వచ్చారంటే కూలివారు కావాల్సి వచ్చారు. పని చేయడానికి పనివారు కావాల్సి వచ్చారు. అయితే దేవుడు ఏం చేశారంట, మత్తయి సువార్త 20వ అధ్యాయానికి వచ్చేద్దాము. ఇక్కడ ఏం చేశారంట, అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని. ఇప్పుడు ఈ భూప్రపంచం అంతా ఎవరిది? యాక్చువల్లీ ఎవరు సృష్టించారు? సృష్టికర్త ఎవరు అంటే దేవుడే. తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కలిసి ఈ సర్వభూమిని, ప్రపంచ మానవాళ్ళని అందరినీ సృష్టించారు. సృష్టికర్త ఆయన. అంటే ఈ భూమి ఎవరిది అంటే సృష్టికర్తది. అంటే దాని మీద అధికారం ఎవరికి ఉంది అంటే తండ్రి అయిన దేవుడికి ఉంది. దానిలో పని చేయడానికి ఆయనకి పనివారు కావాలి అని చెప్పి ఆయన ఏం చేశారంటే పొద్దున్నే బయలుదేరారంట. కూలికి పెట్టుకోవడానికి పనివారి కోసం పొద్దున్నే బయలుదేరినప్పుడు 2వ వచనంలోనికి వస్తే, దినమునకు 1 దేనారం చొప్పున పనివారితో వడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను. ఆమేన్. సో ఎక్కడికి వెళ్ళారంట? పనివారి కోసము పొద్దున్నే బయలుదేరి పనివారు ఎక్కడ దొరుకుతారా అని వెతుక్కుంటా ఆ మార్కెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు సాదృశ్యంగా చెప్తున్నారు. వెళ్ళినప్పుడు ఈయనకి ఎవరు కనిపించారు? కొంతమంది పనివారు కనిపించారు. ఆ పనివారితో ఏం చేశారంటే ఒక వడంబడిక, అంటే ఒక నిబంధన చేసుకున్నారు. ఏమని నిబంధన చేసుకున్నారంటే, ఈరోజు పని చేయడానికి మీకు నేను శాలరీగా, అంటే ఒక రోజు కూలీగా 1 దేనారం ఇస్తాను అని చెప్పి ఒక వడంబడిక చేసుకున్నారనమాట. ఆమేన్. ఒక వడంబడిక చేసుకున్నారు. ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి వాళ్ళని కుదుర్చుకున్నాక వాళ్ళని ద్రాక్ష తోటలోనికి పంపించేశారంట. అది ఎప్పుడు జరిగింది? ఎర్లీ మార్నింగ్ జరిగింది. యాక్చువల్లీ యూదుల ప్రకారంగా ఒక డే ఎప్పుడు స్టార్ట్ అయ్యిందంటే వాళ్ళకి మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6. మార్నింగ్ 6 గంటల నుంచి, పొద్దున్న 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకి పని అనమాట. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6, అంటే ఇంచుమించు 12 గంటలు పని చేస్తే 1 దేనారం ఇస్తాను. 1 దేనారం మీన్స్ ఇంచుమించు ₹10 అని కింద ఫుట్ నోట్లో ఉంది. ఆయన వడంబడిక చేసుకున్నారు. ఇప్పుడు మనకు ₹10 అంటే చాలా చీప్, కానీ అప్పుడు చాలా కాస్ట్లీ, చాలా ఎక్కువ అమౌంట్ అనమాట ఆ రోజులను బట్టి చూస్తే. అయితే అలా వడంబడిక చేసుకున్న తర్వాత ఈయన ఏం చేశారు, ఆ పనివారిని దాంట్లోకి పంపించారు. సో ఈ లోకం అనే పొలములో, ఈ లోకం అనే ద్రాక్ష తోటలో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మనకి ఏం చెప్పారు? మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి సువార్త 9వ అధ్యాయం 38వ వచనం నేను చదువుతున్నా. మత్తయి 9:38. గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొడునండి తన శిష్యులతో చెప్పాను. కోత ఎంతో విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. ఈ లోకంలో కోత కోయడానికి చాలా పనివారు కావాలంట దేవుడికి. ఈ భూప్రపంచం అంతా ద్రాక్ష తోట అనుకుంటే ఈ ద్రాక్ష తోటలో పని చేయడానికి పనివారు చాలా కావాలన్నమాట. కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసేయడానికి పనివారు లేరు. కాబట్టి మనం సాంగ్ కూడా పాడుతూ ఉంటాం, గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకోండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారే తన శిష్యులకి చెప్తా వచ్చారు. ఇప్పుడు ఈ కోత ఏంటి అని మనం చూస్తే, పనివారు ఏం చేయాలి అని మనం చూస్తే, ద్రాక్ష తోట ఈ భూమి అంతా అనుకుంటే దానిలో కోత కొయ్యాల్సింది ఆత్మలను. ఆమేన్. పనివారు చేయాల్సింది సువార్త ప్రకటన. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతా ఒక మిషన్ ఇచ్చి వెళ్ళిపోయారు.
మీరు నా గురించి భూదిగంతముల వరకు సాక్షులై ఉండుండి మీ సాక్ష్యము ద్వారా అనేకులను పరలోక రాజ్యంలో చేర్చండి. వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వండి. తద్వారా వారికి కూడా పరలోక రాజ్యంలోకి చేర్చబడతారు. అది మనకిచ్చిన పరిచర్య పని, సువార్త ప్రకటించడం అనే పని. సో ఇప్పుడు ఆత్మల్ని సంపాదించడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నారు. ఆమేన్. పిలుచుకున్నారు. అయితే ఏం చెప్పాలి? మనం మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని యోహాను మొట్టమొదటిగా బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన సువార్త ప్రకటించుకుంటూ ఏం చెప్తా వచ్చారు? 3వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూస్తే ఆయన ఏం చెప్తా వచ్చారు? 7వ వచనంలో, మీరు పరలోక రాజ్యం అతి సమీపంగా ఉంది కాబట్టి మీరు పాపాలను ఒప్పుకొని మీరు బాప్తిస్మం పొంది మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అని ప్రకటించుకుంటూ వచ్చాడు ఆయన. అదే మాట యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తారు. 4వ అధ్యాయం 17వ వచనంలో, యేసు పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందుడి. ఆయన కూడా అదే చెప్తా వచ్చారు. అంటే పరలోక రాజ్యము అప్పటికి సమీపంగా ఉంది. దానిలో చేర్చబడాలి అంటే మనం ఏం చేయాలా? మారు మనస్సు పొందాలా. పొందిన తర్వాత ఏం చేయాలి? పొందితే సరిపోద్దా అంటే దానికి తగిన ఫలాలు ఫలించాలి. ఆమేన్. ఫలించే వ్యక్తులుగా ఉండాలి. నెక్స్ట్, ఈ మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఈ పని చేస్తే ఏమి ఇస్తానని చెప్తున్నారు? కూలి ఇస్తానని చెప్తున్నారు. కూలి ఎంతకి మాట్లాడుకున్నారు అంటే 1 డేకి, ఒక రోజుకి 1 దేనారం కూలి కదా. ఒక రోజు అంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6, 12 అవర్స్కి మాట్లాడుకున్నారు. ఒక రోజు అనేది బైబిల్ ప్రకారంగా మనం చూస్తే 1 డే ఈజ్ ఈక్వల్స్ టు 1000 years, 1000 సంవత్సరాలతో పోలికగా చెప్తారు. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయంలో మనకి ఈ మాట కనబడుతుంది. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 4వ వచనం, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి, రాత్రి అందలి ఒక జాము వలె ఉన్నవి. 1000 సంవత్సరాలను కలిపి ఒక రోజుగా చూస్తారంట దేవుడు. ఆయన కనుదృష్టిలో, ఆయన టైమింగ్లో 1 డే ఈజ్ ఈక్వల్స్ టు 1000 years అన్నమాట. అంటే చాలా రకాల పోలికలు చెప్పబడ్డాయి. సో ఇది కూడా ఒక పోలిక. 1 డే ఈజ్ ఈక్వల్స్ టు 1000 years. యాక్చువల్గా ఇలా చెప్పడానికి కూడా ఒక రీజన్ ఉంది. పేతురు పత్రికలో కూడా ఈ మాట మనకి కనబడుతుంది. పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఈ మాట చెప్తారు. పేతురు పత్రిక 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నా. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నవి. ఆమేన్. ఒక దినం 1000 సంవత్సరాల ఉందంట, 1000 సంవత్సరాల ఒక దినం లాగా ఉందంట. మొట్టమొదటిగా మనం సృష్టి ఆరంభంలో చూస్తే అదంతా ఒక రోజులో జరిగిపోలేదు కదా. అక్కడ చాలా మర్మయుక్తంగానే కనబడుతుంది. కానీ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆదికాండము 1వ అధ్యాయంలో, ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనం, దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందలి జ్యోతులను కలుగును గాక అని, అవి సూచన కాలమందు దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాక అని, భూమి మీద వెలిగించుటకై ఆకాశ విశాలమందు జ్యోతులు వలె ఉండును గాక అని పలికెను. ఆ ప్రకారమాయెను. దేవుడు 2 గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని, రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని, నక్షత్రములను చేసెను. భూమి మీద వెలిగించుటకై పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని ఎంచెను. అది మంచిదని దేవుడు చూచెను. అస్తమయమును ఉదయమును కలగగా 4వ దినం ఆయను. అంటే సూర్య చంద్ర నక్షత్రాలు ఎప్పుడు చేయబడ్డాయంటే 4th డే. ఇప్పుడు మనం చూసిన దాని ప్రకారము 1 డే ఈజ్ ఈక్వల్స్ టు 1000 years కదా. అది ఎప్పుడు చేయబడ్డది? 4వ రోజు చేయబడ్డది. అంటే 4, ఒకవేళ ఈ ఈక్వేషన్ అక్కడ వేసుకుంటే ఒక రోజు ఈజ్ ఈక్వల్స్ టు 1000 సంవత్సరాలు అంటే 4000 సంవత్సరాల తర్వాత ఇది చేయబడింది అనుకుందాం. కాసేపు అనుకుందాం, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్. సూర్యుడు అని మరొక గుర్తుగా చెప్పింది యేసుక్రీస్తు ప్రభువుకి కదా. ఆయన నీతి సూర్యుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన పుట్టినప్పుడు యెషయా భక్తుడి ద్వారా చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడింది. ఏంటా ప్రవచనం?
మరణ ఛాయల్లో అంధకారం కలిగిన దేశంలో వెలుగు ప్రకాశించింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. వెలుగు అంటే సూర్యుడికి గుర్తు. సూర్యుడు వస్తేనే కదా వెలుగు వస్తుంది, డే అవుతుంది, ఒక రోజు అవుతుంది, మార్నింగ్ అవుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడొచ్చారు అంటే 4000 సంవత్సరాల తర్వాత, ఆదికాండం నుంచి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వరకు మనము టైం లైన్స్ చూస్తే 4000 సంవత్సరాలు ఉందంట కరెక్ట్గా. కాబట్టే 4వ రోజుని సూర్యుని చేశారు అని కొంతమంది దైవజనులు బోధిస్తూ వచ్చారు. నిజంగా ఒక అద్భుతంగానే అనిపించింది నాకు ఈ మాట. 4th డే సూర్యుని చేయడానికి రీజన్ ఏంటంటే 4000 ఇయర్స్ తర్వాత జీసస్ రావడానికి ఒక గుర్తుగా చేశారంట. నిజంగా దేవుడు అన్నీ పక్కాగా పర్ఫెక్ట్గా ఆయన క్రియేషన్ దగ్గర నుంచి మొదటి రోజు నుంచి 4వ రోజు వరకు సూర్యుడు లేడు. ఫస్ట్ 3 డేస్లో సూర్యుడు లేడు, ఆయనే వెలుగుగా ఉన్నారు. వన్స్ వెలుగు కలుగును కాకన్నాక వెలుగు కలిగింది, వెలుగు చీకటి కలిసిపోయి ఉన్నాయి. ఆ రెండిటిని ఎప్పుడు సెపరేట్ చేశారు? 4th డే సెపరేట్ చేశారు. అంటే 4000 సంవత్సరాల తర్వాత 4th డే వచ్చింది అని అనుకుంటే, ఆ 4th డే దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభు రాక వరకు మనం గుర్తు చేసుకుంటే, అంటే క్రీస్తు పూర్వం, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన దగ్గర నుంచి క్రీస్తు పూర్వం 1, 2, 3, 4 అనుకుంటా 4000 సంవత్సరాలకి వెళ్తే ఆదాము అవ్వ పుట్టిన డేస్ వస్తాయంట, ఆ టైం లైన్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? క్రీస్తు శకంలో ఉన్నాం కదా. క్రీస్తు పుట్టిన తర్వాత 2024లో ఉన్నాం. అలాగే క్రీస్తు పుట్టక ముందు 4000 సంవత్సరాల క్రితానికి వెళ్తే ఆదికాండం 1వ అధ్యాయం స్టార్ట్ అయిందనమాట, దేవుని లెక్క ప్రకారంగా వేసుకుంటే. ప్రైజ్ గాడ్. ఆ నీతి సూర్యుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. అప్పుడు వెలుగు స్టార్ట్ అయింది. దీనికి కూడా ఒక రిలేషన్ ఉంది, చెప్తాను. సో 1 డే ఈజ్ ఈక్వల్స్ టు ఒక రాత్రి ఒక పగలు. మన టైం లైన్స్లో చూసుకుంటే ఒక రాత్రి ప్లస్ ఒక పగలు. అయితే యూదుల క్యాలెండర్స్ ఎలా ఉంటాయి? ఈవినింగ్ 6 o'clockకి వాళ్ళకి డే స్టార్ట్ అయ్యిద్ది, సాయంత్రం 6 గంటలకు మొదలయ్యిద్ది, నెక్స్ట్ డే మార్నింగ్ 6 గంటలకి ఒక రాత్రి, నెక్స్ట్ డే ఈవినింగ్ 6 o'clockకి ఒక పగలు. ఈ రెండు కలిపితే ఒక రోజు. మనమేమనుకుంటాం? ఈరోజు 6 గంటల నుంచి నెక్స్ట్ డే 6 గంటల వరకు ఒక రోజు అంటాం. కానీ యూదుల క్యాలెండర్స్ అలా ఉండవు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి నెక్స్ట్ డే సాయంత్రం 6 గంటలకు వాళ్ళకి ఒక రోజు. ఎందుకు అలా పెట్టారు అంటే, దానికి కూడా ఆదికాండంలోనే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళు ఆ క్యాలెండర్స్ రెడీ చేసుకున్నారు. ఏమని చేశారు దేవుడు? ఫస్ట్ ఆదికాండం 1వ అధ్యాయం 5వ వచనం చూస్తే, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేర్లు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. ఫస్ట్ ఏమొచ్చిందంట? అస్తమయం అంటే రాత్రి వచ్చింది, తర్వాత ఉదయం. ఈ రెండు జత చేస్తే ఒక డే అయిందంట. అంటే ఫస్ట్ చీకటి, తర్వాత వెలుగు ఈక్వల్స్ టు 1 డే. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? వెలుగు ప్లస్ చీకటి అంటే డే అండ్ నైట్ ఈక్వల్స్ టు 1 డే అనుకుంటాం. కానీ బైబిల్ ప్రకారం నైట్ ప్లస్ డే ఈక్వల్స్ టు 1 డే. నైట్ అంటే రాత్రి, చీకటి రాత్రి ప్లస్ పగలు ఈజ్ ఈక్వల్స్ టు ఒక రోజు దేవుని లెక్క ప్రకారం. అదే యూదులు ఫాలో అవుతారు. కాబట్టి సాయంత్రం 6 నుంచి నెక్స్ట్ డే సాయంత్రం 6 వరకు వాళ్ళకి ఒక రోజు కింద లెక్క అనమాట. సో ఇవన్నీ ఎందుకంటే మనకు అవసరం లేదు కదా అని అనుకోవచ్చు. దీంట్లో కూడా ఒక రీజన్ ఉంది, అందుకే ఇవన్నీ చెప్తున్నా. ఎందుకు ఇవన్నీ మనం నేర్చుకోవాలి అంటే, 1 డేకి దేవుడు వడంబడిక చేసుకున్నారంట. ఒక రోజుకి ఒక దేనారం అని వడంబడిక చేసుకున్నారు. ఒక రోజుకి ఒక దేనారం అంటే ఒక రోజు ఈజ్ ఈక్వల్స్ టు ఒక వ్యక్తి యొక్క జీవితం. ఆమేన్. ఒక రోజు ఈజ్ ఈక్వల్స్ టు ఒక వ్యక్తి యొక్క జీవితం. ఎలా చెప్పగలుగుతాము అంటే, మనందరికీ తెలుసు, మనం యేసుక్రీస్తు ప్రభువులో పిలువబడక మునుపు ఎక్కడున్నాము? యేసుక్రీస్తు ప్రభు మనల్ని దర్శించక మునుపు, మనం రక్షణలోనికి రాక మునుపు ఎక్కడున్నామంటే చీకట్లో ఉన్నాం. ఆమేన్. ఈ వాక్యం మనకు సుపరిచితమే కదా. గలతీ పత్రికలో చీకట్లో నుంచి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, పేతురు పత్రిక అదే పేతురులో ఉండే ఎఫ్ఎస్సిలో కూడా ఉంటుంది. చీకట్లో నుంచి ఎక్కడికి పిలుచుకున్నారంటే మనల్ని వెలుగులోనికి పిలిచారంట. అంటే యేసుక్రీస్తు ప్రభు నమ్మక ముందు వరకు మన జీవితం ఎక్కడుంది? చీకట్లో ఉంది. అంటే నువ్వు పుట్టిన కాడి నుంచి నువ్వు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకునేంత వరకు నీ జీవితం ఏంటి అంటే చీకటి. ఆమేన్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం?
ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చాం. ఈ వెలుగులో ఉన్నంత వరకు ఇదంతా ఏంటి? పగలు. మనం వెళ్ళిపోయేంత వరకు మనం చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాం. ఆ వెలుగులోంచి మళ్ళీ చీకట్లోకి వెళ్ళాం. ప్రైజ్ గాడ్. ఆ వెలుగులో కంటిన్యూ అవుతాం. యేసుక్రీస్తు ప్రభు రాకడలో ఎత్తబడతాం. అంటే చీకటి ప్లస్ వెలుగు ఈజ్ ఈక్వల్స్ టు ఒక వ్యక్తి యొక్క జీవితం. చీకటి రాత్రి ప్లస్ డే పగలు ఈజ్ ఈక్వల్స్ టు ఒక వ్యక్తి యొక్క జీవితం. దేవుడు వడంబడికి ఎంత కాలానికి చేసుకున్నారంటే ఒక రోజుకి చేసుకున్నారంట. అంటే మన జీవితానికి ఒక వడంబడిక చేయబడింది. ఆమేన్. దేవుడు మనల్ని పిలుచుకున్నారు. ఎందుకు పిలుచుకున్నారంట? దేవుని కోసం పని చేయడానికి పిలుచుకున్నారు. ఆమేన్. పిలుచుకున్నప్పుడు ఆయన ఏం చెప్పారు? ఒక దేనారం ఇస్తానని చెప్పారు. దీనికి ఒకవేళ మీకు రిఫరెన్స్ కావాలంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 5:8. మనకందరికీ ఇది సుపరిచితమే. మీరు పూర్వమందు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఆమేన్. మీరు పూర్వమందు చీకటి ఉన్నారు, ఇప్పుడైతే మీరు వెలుగై ఉన్నారు. సో చీకటి అంటే రాత్రి, వెలుగు అంటే పగలు. ఈ రెండు కలిపితే ఒక రోజు అంటే మన జీవితానికి ఒక సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురించు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆమేన్. సో ఒక వ్యక్తి యొక్క జీవితము ఈజ్ ఈక్వల్స్ టు 1 డే. ఆ ఒక్క రోజుకి దేవుడు వడంబడిక చేసుకున్నారు. మనం పని చేస్తే మనకి జీతం ఉంటుంది. సో మరి ఈ జీతం ఏంటి? 1 దేనారం. అంటే ఒక దేనారం. ఒక దేనారం ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? ఒక దేనారం అంటే ఏంటి అని కనుక మనం చూస్తే లూకా సువార్తలో ఒక ఉపమానం చెప్పారు ప్రభు. ఏం ఉపమానం అంటే, ఒక వెండి నాణెము పోగొట్టుకున్న స్త్రీని మనం చూస్తాం. ఒక నాణ్యాన్ని పోగొట్టుకున్న స్త్రీని మనం చూస్తాం. ఆ నాణెము 10 వెండి నాణ్యాలు ఉంటే ఆమె దగ్గర ఒక నాణెం కోల్పోయిందంట. ఎక్కడ పడేసుకుందంట. పడేసుకున్నప్పుడు ఏం చేస్తూ ఉంది? వెతుకుతూ ఉంది. ఎక్కడ దొరికిద్దా అని వెతుకుతూ ఉంది. లూకా సువార్త 15వ అధ్యాయము 8 నుంచి 20 వచనాల్లో 8 నుంచి మనం చూస్తాం ఆ కాంటెక్స్ట్. లూకా సువార్త 15వ అధ్యాయము 8. ఒక స్త్రీ 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెమును పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. ఇక్కడ నాణెము అంటే ఒక దేనారము, లేకపోతే నాణెము, లేకపోతే డబ్బు, లేకపోతే జీతము ఈజ్ ఈక్వల్స్ టు దేనికి గుర్తుగా ఉందన్నది మనం చూస్తున్నాం. ఈ స్త్రీ ఏం చేస్తుందంటే 10 వెండి నాణాలు ఉన్నాయి, ఒకటి కోల్పోయింది. కోల్పోయినప్పుడు ఏం చేస్తూ వచ్చింది? దీపం వెలిగించి చాలా జాగ్రత్తగా వెతుకుతుందంట. జాగ్రత్తగా వెతుకుతూ ఉంది. ఏం చేస్తుందంటే అది దొరికినప్పుడు వెంటనే తన చెలికత్తెలను అందరినీ పిలుచుకొని, పొరుగారిని పిలుచుకుని వారితో నాతో కూడా సంతోషించండి, నేను పోగొట్టుకున్న నాణ్యం నాకు దొరికిందని చెప్పును కదా. అటువలే, ఇది ఎందుకు చెప్పారు ప్రభు? రీజన్ చెప్తున్నారు కింద. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఒక వ్యక్తి వెండి నాణెం కోల్పోతే ఎంత జాగ్రత్తగా వెతుకుతుందో, మీరు అలా ఎవరిని వెతకాలి? ఆత్మల్ని వెతకాలి. ఒక పాపిని పట్టుకుంటే, అతని మారు మనసు పొందితే పరలోక రాజ్యంలో చాలా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మనం అక్కడ చేయాల్సిన పని ఏంటి అంటే, ఆ వెండి నాణెం దేనికి గుర్తుగా చెప్పారు అంటే ఒక పాపి యొక్క రక్షణకు గుర్తుగా చెప్పారు. ఇప్పుడు దేవుడికి ఒక ద్రాక్ష తోట ఉంది, అది లోకము. ఆయన ఏం చేశారంటే ఒక డేకి మనల్ని పిలుచుకున్నారు, మనకి పని ఇచ్చారు. ఏంటా పని అంటే సువార్త ప్రకటించడం. దాంట్లో మనం సంపాదించుకునేది ఏంటి అంటే ఆత్మలను. క్లియర్ కదా ఇక్కడి వరకు? ఆత్మలను. సో ఒక నాణ్యం ఈజ్ ఈక్వల్స్ టు ఒక పాపి యొక్క మారు మనసు, రక్షణ అని మనం ఇక్కడ తీసుకోవచ్చు. మత్తయి సువార్త 20వ అధ్యాయంలోకి వచ్చేద్దాం.
ఈ యజమాని ఏం చేశారంట, మార్నింగ్ 6 o'clockకి వెళ్ళి వడంబడిక చేసుకున్నారు. 3వ వచనం. తర్వాత అతడు దాదాపు 9 గంటలకు వెళ్ళి సంత వీధిలో ఓరక నిలిచి ఉన్న మరికొందరిని చూచి, మీరు నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారును వెళ్ళిరి. సో 9 o'clockకి, మార్నింగ్ 6 o'clockకి కొంతమందిని పంపించారు. ఇంకా పని కనబడతా ఉంది ఆ యజమానికి. మళ్ళీ 9 గంటలకు వెళ్ళారంట. వెళ్తే కొంతమంది పని వాళ్ళు కనిపించారు. మీరు కూడా వెళ్ళి పని చేయండి, మీకు ఏది న్యాయమో అది ఇస్తాను. ఇప్పుడు 1 దేనారం ఇస్తానని చెప్పట్లా, ఏది న్యాయమో అది ఇస్తాను, మీరు వెళ్ళి పని చేయండి అని చెప్పారు. రైట్. నెక్స్ట్ 5th verse. దాదాపు 12 గంటలకు 3 గంటలకు అతడు మరలా వెళ్ళి అలాగే చేశాను. మళ్ళీ 12 o'clockకి వెళ్ళారు, మళ్ళీ 3 o'clockకి వెళ్ళారు. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారంటే 6వ వచనం. తిరిగి దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరు నిలిచి ఉండగా చూచి, ఇక్కడ దినమంతా మీరెందుకు ఊరకనే నిలిచి ఉన్నారని వారిని అడుగగా, వారు ఎవడునూ మమ్మల్ని కూలికి పెట్టుకొనలేదనిది. అందుకతడు మీరును నా ద్రాక్ష తోటకు వెళ్ళుడనెను. సో ఈవినింగ్ 6 o'clockకి పని క్లోజ్ అయిపోద్ది. ఈవినింగ్ 6 o'clockకి పని క్లోజ్ అయిపోద్ది. ఆయన చేసుకున్న వడంబడిక మార్నింగ్ 6 to ఈవినింగ్ 6. అయితే మధ్యలో 9 గంటలకు తీసుకొచ్చారంట కొంతమందిని, తర్వాత 12 గంటలకు పిలుచుకున్నారంట, తర్వాత మళ్ళీ 3 గంటలకు పిలిచారంట, తర్వాత మళ్ళీ 5 గంటలకు కూడా పిలిచారంట. మొత్తం ఎన్నిసార్లు పిలిచారంటే 5 times పిలిచారు. మార్నింగ్ 6 o'clock, తర్వాత 9 గంటలకి, తర్వాత 12 గంటలకి, తర్వాత 3 గంటలకి, తర్వాత 5 గంటలకి. ఇంకొక గంట పని ఉందంతే. కానీ అప్పుడు కూడా పిలుచుకున్నారు ఆయన. పిలుచుకుని పని అప్పగించారు వాళ్ళకి, పని చేశారు వాళ్ళందరూ. చేసిన తర్వాత 8వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి, పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను. సో పని అయిపోయింది. ఇది దేనికి ఇన్నిసార్లు ఎందుకు పిలవాలి? మార్నింగ్ పెట్టుకున్న వాళ్ళతో పని చేయించేసుకోవచ్చు కదా. అంటే ఒక వ్యక్తి యొక్క జీవితంలో పిలుపు ఎప్పుడైనా రావచ్చు. అది చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు పిలుచుకోవచ్చు, యవ్వన దశలో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకోవచ్చు, నడి వయసులో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకోవచ్చు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా దేవుడు పిలుచుకోవచ్చు. చెప్పలేం ఏ టైంలో పిలుపు వస్తుందో చెప్పలేం. నువ్వు ఎప్పుడైతే పని చేయడానికి సిద్ధపడతావో అప్పుడు నీకు పిలుపు వస్తుంది, అది మాత్రం చెప్పగలం కదా. ఎవరు రెడీగా ఉన్నారో వాళ్ళని పిలుచుకోవడానికి దేవుడు కూడా సిద్ధంగా ఉన్నారు. నాకు ఇంకా చాలామంది చెప్తారు, బాప్తీసం తీసుకోమంటే నా పిల్లల పెళ్ళిళ్ళు అవ్వాలండి, నా భర్త ఇంకా ఒప్పుకోరండి, ఇంకా చాలా ఉంటాయి రీజన్స్ కదా. బాప్తీసం తీసుకోవడానికి వీళ్ళకి 1,00,000 రీజన్స్ ఉంటే దేవుడు పని చేయడానికి ఇంకా ఎక్కువ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడప్పుడే కాదండి, ముసలి వయసు వచ్చిన తర్వాత, బాధ్యతలన్నీ తీరిపోయిన తర్వాత, ఇంకే పనికి రానప్పుడు దేవుడు పని చేస్తా అని కొంతమంది చెప్తారు. ప్రభుకు స్తోత్రం, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు లేరు మన దాంట్లో. నాకు తెలిసి అందరూ యవ్వన దశలో యాక్టివ్గా దేవుని పని చేస్తున్నారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను నేను. కానీ చాలామంది జీవితాల్లో మనం పూర్వం కూడా చాలా వినేవాళ్ళం. అన్నీ అయిపోయాక అసలు ఏ చదువు రానోడికి పాస్టర్ అవ్వడం అంటే ఈజీ వర్క్ అంట. అలా లోకంలో సామెత, ఏ పనికి పనికిరాడంటే పాస్టర్ అయిపోరా అనేవాళ్ళంట. అసలు సర్వశక్తిమంతుడైన దేవుని పని చేయడానికి ఎంత క్వాలిఫికేషన్ దేవుడు చూస్తారు, వాళ్ళకి అర్థం కాక ఆ సామెతలన్నీ పెట్టారు. ఎంత నలగాలి, ఎంత విరగాలి, ఎంత క్వాలిఫికేషన్ మామూలుగా ఉండదు. తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసి బయటికి తీసుకొచ్చాక పనిస్తారు దేవుడు. ఐ మీన్ ఆ గుండంలో పడడానికి రెడీ అయితేనే పనికి కూడా పనికి వస్తాం మనం. సో ఆ సెలక్షన్ లిస్ట్ చాలా దారుణంగా ఉంటుంది, కానీ అది జనాలకు తెలియక అలా చెప్తూ ఉంటారు. అయితే మనం ఏ ఏజ్లో అయినా సరే పని చేయడానికి మనం సిద్ధమైతే పనికి పెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ఐ మీన్ దీనికి ఇంకొక సాదృశ్యం కూడా చూసుకోవచ్చు. ఏంటంటే ఈ పని ఎప్పుడు స్టార్ట్ అయింది? సంఘం స్టార్ట్ అయినప్పుడు స్టార్ట్ అయింది. సంఘం స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ పని వాళ్ళు ఎవరు? అపోస్తులు. ఫస్ట్ పిలుచుకున్నది ఎవరిని దేవుడు? అపోస్తుల్ని పిలుచుకున్నాడు. అపోస్తులతో స్టార్ట్ అయిన ఈ సంఘ పరిచర్య అపోస్తుల టైం అయిపోయింది. నెక్స్ట్ ఆ 12 మంది కొన్ని వేల మందిని పట్టుకున్నారు.
ఆ వేల మంది ఇంకొన్ని వేల మందిని పట్టుకున్నారు, ఆ వేల మంది ఇంకొన్ని వేల మంది, అలా పరిచర్యలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. పనివారు వస్తూనే ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు. వాళ్ళు టర్న్ అయిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ఇంకొకళ్ళు వస్తున్నారు, మళ్ళీ పని చేస్తున్నారు, వాళ్ళు టర్న్ అయిపోయినప్పుడు వెళ్ళిపోతున్నారు. అంతేగాని పరిచర్య మాత్రం ఆగలేదు. ఆమేన్. సంఘం స్టార్ట్ అయింది మొదలుకొని దేవుని రెండవ రాకడ వరకు పనివారు అవసరం ఉంది. పని చాలా ఉంది దేవుడికి. ఈ లోకంలో నశించిపోతున్న ఆత్మలు చాలా ఉన్నాయి. అయితే ఆ పని చేయడానికి మనం సిద్ధంగా ఉంటే వాడుకోవడానికి దేవుడు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆయన అడగల 5 గంటల వరకు. 5 గంటలకు వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, మీరు ఊరకనే ఇక్కడ ఎందుకు నిలిచి ఉన్నారు? పని బాట లేకుండా ఎందుకు నిల్చున్నారు ఇక్కడ? వాళ్ళు ఎప్పుడు వచ్చి ఉంటారు? మనం ఒకసారి ఆలోచన చేస్తే 3 గంటలకు వెళ్ళినప్పుడు ఆయనకి అలాగ అనిపించలా. అంటే ఆఫ్టర్ 3 వచ్చారనమాట. వాళ్ళు సగం జీవితం వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేసి లాస్ట్లో వచ్చారనమాట. దేవా మాకేం పని లేదు, ఎవడు మమ్మల్ని పనిలో ఎవడు పెట్టుకుంటాడు? శక్తి అంతా ఓపిక అంతా అయిపోయాక నేను నీ పని చేస్తానంటే ఎవరైనా పనికి పెట్టుకుంటారా? జీవితం అంతా హ్యాపీగా గడిపేసి వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేసి చీకిపోయిన జీవితాన్ని తీసుకొచ్చి ఎవరి చేతులను పెడితే ఎవరైనా అంగీకరిస్తారా? మనం పని వాళ్ళని పెట్టుకోవాలంటే వాళ్ళు పని చేయగలుగుతారా లేదా అని చూస్తాం. ఒక జాబ్కి ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే క్వాలిఫికేషన్ చూస్తారు. కానీ ప్రభు అంటున్నారు, నువ్వు ఏ టైంలో వచ్చినా ఆయన నిన్ను బలపరిచి వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. నాకు వయసు అయిపోయింది, నాకు చదువు లేదు, నాకు క్వాలిఫికేషన్ ఏమి చూడరు ప్రభు. నువ్వు పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా లేదా అంతే. అలా 5 గంటలకైనా వచ్చి అక్కడ నుంచున్నారు. ఇంకొక గంటే కదా వెళ్తే మనకి ఏం డబ్బులు వస్తాయిలే అని అనుకోలేదు. అట్లీస్ట్ ఆ టైం కన్నా వాళ్ళకి మెలకు వచ్చింది, పని చేయడానికి వచ్చారు, చాలు. దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. మనం ఈరోజు ఏ పనికి దేవుడు పిలుచుకున్నారో ఆ పనిలో నమ్మకంగా ఉంటున్నామా, పని చేస్తున్నామా, ఆత్మల్ని సంపాదిస్తున్నామా అన్నదే దేవుడు చూస్తారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో అపోస్తులతో మొదలైన ఆ పరిచర్య దేవుని రాకడ వరకు కొనసాగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు కూలికి కుదుర్చుకున్న వాళ్ళని పిలిచి శాలరీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఆ రోజుకి సంబంధించిన కూలి ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు 10వ వచనం, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకునని 9th verse, దాదాపు 5 గంటలకు కూలీకి కుదిరిన వారు వచ్చి 1 దేనారము చొప్పున తీసుకొనిరి. 5 గంటలకు కూలీకి పిలిచిన వాళ్ళు వచ్చారంటే ఫస్ట్ తీసుకున్న వాళ్ళు 5 గంటలకు పిలిచిన వాళ్ళు ఎంతసేపు పని చేశారంటే 1 hour పనిచేశారు అంతే. 6 o'clockకి క్లోజ్ అయిపోయింది. 6 గంటలకి వాళ్ళు ఎంతసేపు పనిచేశారంటే 1 గంట మాత్రమే పనిచేశారు. వాళ్ళకి కూలి ఎంత దొరికిందంటే 1 దేనారం దొరికేసిందంట. వాళ్ళు చాలా హ్యాపీ. మార్నింగ్ 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చేయాల్సిన పని 1 గంటలో చేశారు. ఆ గంట పనికి 1 దేనారం దేవుడు ఇచ్చేశారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. వాళ్ళని చూసినప్పుడు 10వ వచనం, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకను అనుకునేది కానీ వారికి 1 దేనారము చొప్పునే దొరికెను. సో ఫస్ట్ 6 గంటలకు వచ్చిన వాళ్ళు చూసారంట. వీళ్ళు వచ్చి చూసి అనుకున్నారంటే అబ్బో 5 గంటలకు వచ్చిన వాళ్ళకే 1 దేనారం ఇస్తే ఈయన మనకి ఇంకా ఎక్కువ ఇస్తాడు, ఎందుకంటే మనం ఎక్కువ పని చేసాం కదా, ఎక్కువ ఇస్తాడు అని అనుకున్నారంట. అనుకుంటే వాళ్ళకు కూడా 1 దేనారం ఇచ్చారంట. అందరికీ ఈక్వల్. 6 గంటలకు వచ్చిన వాళ్ళకి, నెక్స్ట్ 9 గంటలకు వచ్చిన వాళ్ళకి, 12 గంటలకు వచ్చిన వాళ్ళకి, 3 గంటలకు వచ్చిన వాళ్ళకి, లాస్ట్కి 5 గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా 1 దేనారమే ఇచ్చారంట. అయితే ఇప్పుడు 11వ వచనం, వారది తీసుకుని చివర వచ్చిన వీరు 1 గంట మాత్రమే పని చేసినను పగలంతా కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానం చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సణుగు కొనిరి. ఇది మన మధ్యలో చాలా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అసలు నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ అండి. ఈవిడ నిన్నగాక మొన్న వచ్చింది. ఈవిడికి దర్శనాలేంటి, ఈ కళలేంటి, ఈ ప్రవచనాలేంటి, అసలు ఈ పరిశుద్ధాత్మ నింపుదలేంటి, నేను ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నాను నాకు లేదు, ఈవికి వచ్చేసింది ఏంటి అని చెప్పి సణుగుకోవడం, ఈర్ష్య, అది మనకి ఎక్కువైపోతూ ఉంటుంది. ఎందుకంటే చాలా కష్టపడుతున్నాను నేను, ఎంత ప్రార్థన చేస్తున్నాను, దేవుడి కోసం ఎంత పని చేస్తున్నాను, నాకన్నా వీళ్ళు ఎక్కువ పొందేసుకుంటున్నారు అనేసరికి కొంచెం బాధ. ఏంటంటారా, సణుక్కునే స్వభావం. సణుగుడు పెద్ద పాపం, కానీ ఇది క్రైస్తవుల్లో కూడా ఎక్కువగా ఉంటుంది.
ఎందుకంటే వాళ్ళకి దొరికేసింది, మనకి దొరికిన దానికన్నా వాళ్ళకి ఈక్వల్గా దొరికేసింది. పేతురు గారు అంటారు, సమరయ్య కొర్నేలు ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అన్యుడు, ఆయన ఇంట్లో జస్ట్ సువార్త చెప్తుంటుండగానే వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు దిగొచ్చేసారంట. ఆయన అంటారు, మనతో వీళ్ళని ఈక్వల్ చేసేసారేంటి ప్రభు? మనతో అంటే మనకి మాత్రమే పరిశుద్ధాత్ముడు, మనకి మాత్రమే రక్షణ, మనకు మాత్రమే సొంతం అని అనుకున్నారు అప్పటి వరకు యూదులు. కానీ ఒక్కసారి పరిశుద్ధాత్ముడు కొర్నేలు మీ జీవితంలోకి కొర్నేలు ఇంట్లోకి దిగి వచ్చినప్పుడు అక్కడ చాలా ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ ఆశ్చర్యపోయారండి. ఇదేంటి, మనకు మాత్రమే అనుకున్నాం కదా, వీళ్ళ మీద కూడా దేవుడు దిగొచ్చేయడం ఏంటి అని చెప్పి చాలా ఆశ్చర్యపోయారంట. ఆ మాట మనం చదివితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఒకసారి చదువుతానండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 47వ వచనం చదువుతున్నాను. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు, మనవలే. ఆ పైన చూడండి, ఏలయనగా 46, సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ అను వరము అన్యజనుల మీద సహితము కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరుచుచుండగా వినిరి. ఆమేన్. పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద కుమ్మరించబడమే కాదు, వాళ్ళ భాషలతో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంటే చూసి విభ్రాంతి అంటే ఆశ్చర్యంలో, షాక్లోకి వెళ్ళిపోయారనమాట. విభ్రాంతి నొందారంట. నిజంగా దేవుని ఆత్మ కుమ్మరింపబడినప్పుడు పేతురు గారు అంటారు, నేనెవరు ఆపడానికి? దేవుడు పవిత్రంగా ఎంచిన దాన్ని నిషిద్ధంగా ఎంచడానికి నేనెవరు అని చెప్పి ఆయన నెక్స్ట్ ఆ కౌన్సిల్లో కూడా ఆయన మాట్లాడతారు. అదే 11వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా, సమానత్వం, అది మాకు మాత్రమే సొంతం అనుకున్నారు అప్పటి వరకు యూదులు. అదే ఈక్వల్ పరిశుద్ధాత్ముడు అన్యజనుల మీద కూడా కృమ్మరించబడినప్పుడు సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుణ్ణి అడ్డగించుటకు నేను ఏ పాటి వాడినని చెప్పాను. సో దేవుడే ఈక్వాలిటీ చేసేసారండి యూదులకి ప్లస్ అన్యులకి. వాళ్ళకి ఒక దేనారం ఇచ్చారు, మనకు కూడా ఒక దేనారం ఇస్తున్నారు. వాళ్ళకి పరిశుద్ధాత్మని ఇచ్చారు, మనకు కూడా పరిశుద్ధాత్మని ఇచ్చారు. వాళ్ళకి రక్షణ వచ్చింది, మనకు కూడా రక్షణ వచ్చింది. సో ఈక్వల్. అసలు మనకి యోగ్యతే లేదు, మనం అర్హులమే కాదు, వాళ్ళ సొంత జనాంగం. కానీ దేవుడు మనల్ని వాళ్ళతో ఈక్వల్ చేసేసారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. సో ఈ ఒక్క దేనారం అందరికీ ఇచ్చేసరికి వీళ్ళకి ఒళ్ళు మండిపోయింది. వాళ్ళు సనుక్కోవడం మొదలెట్టారు. స్టిల్ ఇప్పటికీ యూదులు సనుగుతారు. ఎందుకంటే యూదులకి మాత్రమే ఆ పాత నిబంధన గ్రంథం పట్టుకుని ఇది మాకు మాత్రమే, మీకు కాదు, ఇది పవిత్ర గ్రంథం, మేమే చదవాలి, మీరు చదవకూడదు అని చెప్పి ఆ పాత నిబంధన, మోషే నిబంధన పట్టుకునే ఇప్పటికీ స్టిల్ సనుక్కుంటున్నారు వాళ్ళు. ఇంకా సంపూర్ణ రక్షణలోనికి రాలేదు. కానీ దేవునికి స్తోత్రం, మనకి దేవుడు రక్షణ ఇచ్చారు, పరిశుద్ధాత్మని ఇచ్చారు. ఆయన కొరకు పనిచేసే కృపను మనకు కూడా దేవుడు ఈక్వల్గా ఇచ్చారు. ఆమేన్, ప్రైజ్ గాడ్. 13వ వచనం. అందుకు అతడు వారిలో ఒకని చూసి, దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నారు, స్నేహితుడా. సనుక్కునే వాళ్ళని చూసి మనం స్నేహితుడా అంటామా? మనకైతే అసలు మనుషులుగా మనకే ఒళ్ళు మండిద్ది. కానీ దేవుడు ఎంత మంచివాడంటే, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద ఒక దేనారంనకు వడబడలేదా? వడంబడిక అంటే నిబంధన ఎవరితో చేసుకున్నారు? దేవుడు యూదులతో చేసుకున్నారు. ఒక కనాను స్త్రీ వచ్చి నా కుమార్తెకి స్వస్థత కావాలని అడిగితే, నేను ఎవరి కోసం వచ్చాను? నశించిపోతున్న ఇశ్రాయేలు ప్రజల కోసం, యూదుల కోసం వచ్చాను, కానీ మీకోసం రాలేదు అని చెప్తారు ప్రభు. అంటే ఆయన వడంబడిక ఏంటి? యూదులతో వడంబడిక. కానీ ఆ వడంబడికలోనికి వాళ్ళు ధిక్కరించిన కారణాన్ని బట్టి మనం వచ్చేసాం, కృపలోనికి వచ్చేసాం మనం. ఆమేన్. సో ఇక్కడ చెప్తున్నారు, నేను నీకేం అన్యాయం చేయలేదు, నువ్వు నాతో ఒక వడంబడిక చేసుకున్న ఒక దేనారానికి నీ సొమ్ము నువ్వు తీసుకొని పొమ్ము. నువ్వు ఇంకెక్కువ మాట్లాడడానికి లేదు, నీకేం తక్కువ ఇవ్వలే,
నేను అనుకున్న ప్రకారం నేను మాట ఇచ్చిన ప్రకారం నీకు ఒక దేనారం ఇచ్చేసాను, సో నువ్వు తీసుకుని వెళ్ళిపో. నీకు ఇచ్చినట్లే కడమ వచ్చిన వారికి కూడా ఇచ్చుట నాకు ఇష్టమైంది. ఇక్కడ మనం దేవుని యొక్క మంచి లక్షణం చూడొచ్చు. ఆయన చివరి వచ్చిన వాళ్ళని, మొదటి వచ్చిన వాళ్ళని ఈక్వల్గా ప్రేమిస్తున్నారు. అందరినీ దేవుడు లోకం అంతటిని ఈక్వల్గా ప్రేమిస్తున్నారు. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ ప్రేమించట్లా, అందరినీ ఈక్వల్గా ప్రేమిస్తున్నారు. ఆయన చాలా మంచి దేవుడు. సో ఆయనకి ఇష్టమైందంట. ఏమి ఇష్టమైంది? చివరి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఒకటే ఇవ్వడం ఇష్టమైందంట. అందరికీ ఈక్వల్గా ఇవ్వడం ఇష్టమైంది. పరిశుద్ధాత్మను మనం ఎంత ఆశపడితే, మనం ఎంత పని చేయాలనుకుంటే అంత కృమ్మరింపు దేవుడు చేస్తారు. ఇవ్వడానికి ఆయనకి ఇష్టం, అడగడానికి మనకు కష్టం. మనం అడగము, కానీ ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నారంట. ఆమేన్. పని చేయడానికి మనకు కష్టం, కానీ పని చేయించుకొని జీతం ఇవ్వడానికి ఆయనకి ఇష్టం. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనకైతే పని చేయకూడదు, కానీ జీతం వచ్చేయాలి. నీ మీద పరిశుద్ధాత్మ కుమ్మరించి నీకు వరాలు కుమ్మరించేస్తే నువ్వేం చేస్తావు? ఇంట్లో కూర్చొని శుభ్రంగా తిని పడుకుంటే ఉపయోగం ఏంటి? దేవుడికి నీకు ఇచ్చింది డెవలప్ చేయాలి, పని చేయాలి, దాని ద్వారా కొన్ని ఆత్మలు సంపాదించాలి, తద్వారా జీతం పుచ్చుకోవాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. అది దేవుని చిత్తమై ఉంది. నెక్స్ట్ 15వ వచనం, నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా? నేను మంచివాడిని అయినందున నీ కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. కడుపు మంట, గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంట. ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళకి, నీ కడుపు మండిపోతుంది. నేను మంచివాడిగా ఉంటే నీకు కడుపు మండుతుందా అని అడుగుతున్నారు దేవుడు. అంటే పక్కన వాళ్ళని ఎక్కువ ఆశీర్వదించారనుకోండి దేవుడు, మనకు వచ్చేస్తుంది ఎక్కడ లేని బాధ. అయ్యో వాళ్ళు ఆశీర్వదించబడిపోతున్నారు, అయ్యో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందేసుకున్నారు, అయ్యో వాళ్ళు ఎక్కువ వాడబడిపోతున్నారు, అయ్యో నేను ఇంత పని చేస్తున్నా, నాకు ఏం లేదే అని ఒకటే కడుపు మండిపోతూ ఉందంట. అక్కడ కింద చెప్తున్నారు, నీ కన్ను చెడినదై ఉన్నదా అంటే చూస్తూ కళ్ళతో నిప్పులు పోసుకుంటారంటారు చూడండి, ఆ టైప్ అనమాట. ఆ కంటి చూపుతో నాశనం చేసేయాలన్న రేంజ్లో చూస్తున్నారనమాట వాళ్ళు. కన్ను చెడిపోయిందంట. కన్ను దేహానికి దీపం కాబట్టి ఆ చూపు మారింది అంటే ఇంక నీ జీవితం అధోగతి పాలు అయిపోయినట్టే. కాబట్టి పక్కన వాళ్ళని చూసి కుళ్ళుకోవడం మానేసి, కన్ను చెడగొట్టుకోవడం మానేసి మనం ఏం చేయాలంట? దేవుడు ఆశీర్వదించే కొలది వారిని బట్టి దేవుని స్తుతించాలి. దేవుడు ఒకరిని వాడుకుంటుంటే దేవుని యొక్క మంచితనాన్ని మనం చూడాలి తప్ప ఆ వ్యక్తిని మనం చూడొద్దు. ఆ వ్యక్తిని చూసి మనము బాధపడొద్దు, విస్మయించొద్దు. దేవుని యొక్క ఉగ్రతకు మనం పాత్రలం అవ్వద్దు. దేవుడు అందరినీ ఈక్వల్గా ప్రేమిస్తున్నారు. నువ్వు కష్టపడి పని చేస్తానంటే దేవుడు నీకు కావలసినంత కృపిస్తారు. ఆయన మంచి దేవుడు. నీ మీద పరిశుద్ధాత్మ కుమ్మరిస్తారు, నేను బలంగా వాడుకుంటారు. ఆయనకి నువ్వు నేను అనే భేదం ఏమీ లేదు. నీ కమిట్మెంట్ ఏంటి? నువ్వు పని కోసం వీధిలోకి వచ్చి నుంచున్నావా? చూస్తాడు అంతే ఆయన. ఇప్పుడు మనం వీధిలోకి వెళ్ళక్కర్లేదు. అట్లీస్ట్ మనం ఉన్న ప్లేస్లో, ప్రభువా నేను నీ కోసం పని చేయాలనుకుంటున్నా, నువ్వు నాకు అవకాశం ఇవ్వి. జిఎల్ఎం గ్రూప్స్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఫుల్గా పని ఉంది. పని లేని వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు నన్ను అడిగితే. మీకు ఒక గ్రూప్ ఇచ్చాం, వాళ్ళకు కొంతమంది మెంబర్స్ని ఇచ్చాం, వాళ్ళకి బోల్డ్ సమస్యలు ఉన్నాయి, వాళ్ళ కోసం ప్రార్థించే అవసరం ఉంది, వాళ్ళని ఎంకరేజ్ చేసే అవసరం ఉంది, వాళ్ళకి పాటలు నేర్పించవచ్చు, వాక్యం బోధించవచ్చు, ఏమైనా చేయొచ్చు. చేయాలనే కమిట్మెంట్ నీకు ఉండాలంతే. పని చేయాలనే ఆశ నీలో ఉండాలి. దేవుడు వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. లాస్ట్ అండ్ ఫైనల్ వర్డ్, ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు, మొదటి వారు కడపటి వారగుదురు. ఈ ప్రకారమే. ఈ ప్రకారం అంటే ఏ ప్రకారం? ఫస్ట్ పిలిచిన వాళ్ళని, లాస్ట్ పిలిచిన వాళ్ళని ఈక్వల్గా చేశారు. మొదటి వారు కడపటి వారు ఈక్వల్ అంటే నువ్వు చేసే పనిని బట్టి నువ్వు లాస్ట్లో పిలువబడ్డా మొట్టమొదటి వాడిగా నువ్వు ఎంచబడతావు. నువ్వు చేసే పనిని బట్టి నువ్వు లాస్ట్లో పిలువబడ్డా అంటే నీ వృద్ధాప్యంలో దేవుడు నిన్ను పిలుచుకున్నా, పౌల్ గారు అంటారు, కడమ పిలువబడిన అపోస్తులైన నన్ను దేవుడు ఎక్కువగా ప్రయాసపడడానికి కృపనిచ్చారంటారు. కడపటి పిలువబడిన పౌల్ గారు వీళ్ళందరికన్నా ఎక్కువ ప్రయాసపడ్డాడంట ఆయన. ఎందుకంటే ఫస్ట్ నుంచి సంఘాన్ని హింసించాడు కదా, చాలా రోజులు దేవునికి వ్యతిరేకంగా పనిచేశాడు. అంతకు రెండింతలో దేవునికి ఫేవర్గా పనిచేశాడు ఆయన.
ఆయన పని ఈ ఫస్ట్ ఉన్న వాళ్ళ పనితో ఈక్వల్ అయిపోయింది. ఆమేన్. మొదటివారు కడపటివారు, కడపటివారు మొదటివారు ఈక్వల్గా చేసేసారు దేవుడు. ఏ భేదం లేదు. ఆమేన్. ఏ భేదం లేదు. ఈరోజు యోహాన్ గురించి కూడా ఈ మాట అంటారు. ఆయన స్త్రీలు కనిన వారిలో ఆయన గొప్పవాడంట. కానీ పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పులైన వారు ఆయనకన్నా గొప్పవాళ్ళని చెప్తారు. నాకు ఆ మాట ఫస్ట్లో అర్థం కాల. ఎందుకు ప్రభు ఈ మాట చెప్పారని చాలా ఆలోచించాను. ఒకసారి చదువుదాం చూడండి. 11వ అధ్యాయము, మత్తయి సువార్తలోనే 11వ అధ్యాయము 12వ వచనం నేను చదువుతున్నాను. బాప్తీసమిచ్చి యోహాను అంతకన్నా పైన 11. స్త్రీలు కనిన వారిలో బాప్తీసమిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా నేను మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యంలో అల్పులైన వాడు అతని కంటే గొప్పవాడు. అంటే దేవుడు ఈక్వల్ చేసేసారు. అంటే ఈయన గొప్ప వ్యక్తి, బలంగా వాడబడ్డారు, నేను చాలా అల్పుణ్ణి, నాకు ఎందుకు పనికిరానివాడిని అని అనుకోవడానికి లేదు. అందరికీ ఈక్వల్ జీతం ఇచ్చారు దేవుడు. అందరికీ పరలోక రాజ్యం ఈక్వల్గా ఇచ్చేశారు. పరలోక రాజ్యాన్ని ఈక్వల్గా ఇచ్చేశారు. నిత్య జీవాన్ని ఈక్వల్గా ఇచ్చేశారు. పరిశుద్ధాత్మని ఈక్వల్గా ఇచ్చేశారు. దీంట్లో గొప్ప భేద ధనిక ఇలాంటి భేదాలు అభిప్రాయాలు ఏమీ లేవు. పరలోక రాజ్యంకి వెళ్ళాక భేద గొప్ప అభిప్రాయాలు ఏం లేవు. కాకపోతే వాళ్ళు పడ్డ ప్రయాసం బట్టి కిరీటాలు ఉంటాయి. జీవ కిరీటము, అతిశయ కిరీటము, ఆనంద కిరీటము, వాడబారని మహిమా కిరీటం, ఇలాంటి కిరీటాలు ఇస్తారు దేవుడు. మరి వాళ్ళు ఎక్కువ పనిచేశారు కాబట్టి. కానీ మిగతావన్నీ ఈక్వల్గా ఇచ్చారు దేవుడు. ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుని యొక్క మంచితనాన్ని, గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుని మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది, దేవుడు పిలుపుకు లోబడి ఆయన తోటలో, ద్రాక్ష తోటలో పనిచేసే పనివారంగా మనం ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. ఆ పనికి జీతము ఒక దినాన్ని మనం పొందుకుంటాం. న్యాయసింహాసన తీర్పు ఉంది. మన పనికి తగినట్లుగా ఆయన జీతం ఇస్తారు. కాబట్టి ఈ లోకంలో మనము ఆత్మలు సంపాదించాలి. ఎన్ని ఆత్మలు ఎంతవరకు మనకి మన లైఫ్ టైం వరకు దేవుడు పనిచ్చారు. ఏదో కొన్ని రోజులే కాదు. నువ్వు చీకట్లోంచి వెలుగులోకి పిలువబడ్డావు. ఈ పగలంతా పనిచేయాలి. నువ్వు ఎప్పుడైతే డేలోకి ఎంటర్ అయ్యావో, అంటే చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఎప్పుడైతే నీకు పిలుపు వచ్చిందో, ఆ పిలుపు రోజు మొదలుకొని నువ్వు చనిపోయేంత వరకు, దేవుని రాజ్యం చేరేంత వరకు నువ్వు పని చేస్తూనే ఉండాలి. ఆమేన్. ఇప్పుడు పగలైనా రాత్రిని తేడా లేకుండా 11 గంటలకు కూడా ఫోన్లు వస్తాయి. నేనంటే స్విచ్ ఆఫ్ చేస్తాను, కానీ సొమ్ముకు 11 గంటలకు కూడా ఫోన్లు వస్తాయి. ఒక్కొక్క మహానుభావులు 11:30, 12 అసలు టైం కూడా చూసుకోరు. పోనీ అదేమన్నా ఎమర్జెన్సీ ప్రాణాలు పోయే రిక్వెస్ట్ అంటే అది కూడా కాదు. అంటే వాళ్ళకి ఎప్పుడు గుర్తొస్తే, వాళ్ళకి ఎప్పుడు కుదిరితే అప్పుడు. వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు భర్తలు తిడతారేమో, అసలు అది కూడా ఉండదు. ఓన్లీ ఆ ప్రయాసకు కూడా దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తారని నేనైతే నమ్ముతున్నాను. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఖచ్చితంగా మీరు చేసిన ప్రతి పనికి ప్రతిఫలం పొందుతారు. అది మీరు గుర్తుపెట్టుకుని కష్టపడండి. ఎందుకంటే కొన్ని దినాలే మనం ఇక్కడ ఉండేది, ఎక్కువ దినాలు ఏం కాదు. ఆ కొన్ని దినాల్లో దేవుని కొరకు బలంగా పనిచేద్దాం. ఖచ్చితంగా జీతం పొందుకుందాం. దేవుడిచ్చిన ఆ కృపను మనం నిరర్ధకం చేసుకోవద్దు. ఫలించే వ్యక్తులుగా ఉందాం. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఆమేన్.